ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కోవడం కానీ, ఉద్యోగాలు పోవడం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ తలెత్తే పరిస్థితి కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం ఇబ్బందులు కనపడుతున్నాయి. తీర్థయాత్రలో కానీ, విహారయాత్రలో కానీ, లేదా అలాంటి ప్రయత్నాలు చేసేటటువంటి సమయంలో కానీ ఏదో ఒక కారణంగా ఆటంకాలు రావడం, లేదా చివరి సమయంలో ఆగిపోవడము, క్యాన్సల్స్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహ సంబంధాలు కుదరకపోవడం, ప్రేమించిన వ్యక్తులు దూరం అవడం లాంటివి కనపడుతోంది. అలాగే సంతానం వల్ల సమస్యలు, ధన నష్టము కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. క్రమశిక్షణ లేకపోవడం వల్ల, జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యల వల్ల కానీ, వివాదాల వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. లేదా సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా రావాల్సిన అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, గొడవలు పెరిగిపోవడము, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. పిల్లలు కూడా అనవసరంగా పాడవడం కానీ, పిల్లలు మీ కంట్రోల్లో లేకపోవడం వల్ల కానీ, పిల్లలు చేసే తప్పుల వల్ల మీకు మనస్తాపం కానీ కనపడుతోంది. అలాగే చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల పిల్లలకి మీరు ఏదో రకమైనటువంటి ఆలోచనలు చేసి దానికి సంబంధించి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయాలి.